హాఫ్ అంతా మీరు అసలు సినిమాకి రాపోయినా పర్లేదు, వచ్చి పడుకున్నా పర్లేదు, మీకు నిద్ర వచ్చిన ఫస్ట్ హాఫ్ వచ్చి పడుకోండి. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఆయన చాలా లిబర్టీ తీసుకున్నారు. ఏంటంటో కంగువా పెట్టారు, ఇదంతా పెట్టారు. చాలా తెలుసు, నేను చాలా మంది ఫాలో అవుతాను. ఫస్ట్ హాఫ్ అంతా అది కరెక్ట్ అని నేను అంటున్నా. మీరు అన్నారు, నేను కాదంటున్నాను. నేను అంటున్నా నేను కాదంటున్నాను. నేను కరెక్ట్ అంటున్నా. నేను కరెక్ట్ కాదు. 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 సోషల్ మీడియాలో ఎవరైనా ట్రోల్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీస్తున్నాను. ఏమండాయ్ మాలాయర్ కూడా వచ్చాడు, వదిలేస్తే వెళ్ళిపోతాం. ఇతనికి ఇదే సదా అండి, ఓ తప్పి తప్పని కొట్టేస్తాడు. అలా ఫస్ట్ హాఫ్ అంతా చెప్పండి ఒకసారి. సినిమా చూసావు కదా నువ్వు కూడా. ఫస్ట్ హాఫ్ అంతా ఏం చెప్పారు? విష్ణు ఫ్యాన్ గురించి కాదు, నేను కూడా విష్ణు అంటున్నా. మీరు ఎన్నిసార్లు నేను కరెక్ట్ అంటున్నా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నేను కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. నేను కరెక్ట్ అంటున్నా. ఫస్ట్ హాఫ్ అంతా సినిమా అంతా మార్చుకొని అలా చేసుకుంటే తప్పు. అది అసలు కాదు. ఇట్స్ ఎ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ దట్ వాస్ గివెన్ ఇన్ ద ట్రైలర్ అండ్ ఇన్ ద ఈవెన్ ఇన్ ద ప్రెస్ రిలీజ్ నోట్స్. చెప్పు వర్మా. రేయ్ ఏం జరుగుతుంది అక్కడ? చెప్పను, చెప్తే తిడతావు. తిట్టంలే కానీ చెప్పరా. బాగున్నారా బాలు కదనే, బ్లాస్ట్ మోహన్ ఒప్పుకుంటాడో లేదని అందరూ టెన్షన్ కొన్నారు. ఓన్లీ ప్రభాస్ గారికి చూడాలా. సెకండ్ హాఫ్ రండి, టికెట్స్ తీసుకొని సెకండ్ హాఫ్ చూసి వెళ్ళిపోండి అంతే. ఇది అన్యాయం, దొంగ. నేను ఒప్పుకోను. విష్ణు గారికి ఇక్కడ నుంచి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నామండి. దయచేసి చెప్పు వర్మా. అప్పుడు సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్స్ జరుగుతున్నాయి మీరు ఒక్కసారి మీ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. మామూలు విషయం కాదండి. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. ప్రభాస్ గారు ఎక్కడున్నా కూడా మీకు హలో హలో బండి కొంచెం మెల్లగా. తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతుంది అంటున్నా. నేను కాదంటున్నా. నేను కరెక్ట్ అంటున్నా. నేను కరెక్ట్ కాదు. 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 నేను కరెక్ట్ అంటున్నా. నేను కరెక్ట్ నేను కరెక్ట్